నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ మేధావుల ఫారం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కమిటీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చలసాని శ్రీనివాస్ విశాఖ ఉక్కు పోరాటం చారిత్రాత్మకమైనదని చెప్పారు. విశాఖ ఉక్కుపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. దీని పరిరక్షణ కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు గత 9 నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు రావడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మందితో మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. లోకేష్ గారు వచ్చి ఇచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏ ఉద్దేశంతో పెట్టారు? ఇక్కడ ఆ రోజుల్లో స్టీల్ ప్లాంట్ ఏ ముందు చూపుతో దీన్నే శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. మరి స్టీల్ ప్లాంట్తో పోటీ పడి లాభాలు తీసుకొచ్చాం. టర్న్ అరౌండ్ అని తీసుకొచ్చి మనం కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని మీద బ్లేమ్ చేసి పని చేయట్లేదు, ఆడుకొని చెప్తున్నా దుష్ప్రచారం చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. ఎవరైతే నష్టపోతున్నారో ఇక్కడ కూలి పని చేసుకోవడానికి వచ్చిన దీన్ని ఉద్యమాన్ని, ఈ ప్లాంట్ భవిష్యత్తు ఎలా మారుతుందనే దాన్ని మరి చలసాని శ్రీనివాస్ గారు చెప్పారు. ఎంపీలతో మనం ఢిల్లీలో మరి ఎక్కడో ఏయో జిల్లాలు డెవలప్ అవుతాయి, అక్కడ ఇచ్చే చేస్తాం, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయంటున్నారు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చినా 1,00,000 మందికి ఎదుర్కోవడం, ఇది ఎదుర్కొని మన విషయాన్ని సాధించేలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ప్రయత్నం ఎంపీల ద్వారా, ప్రతిపక్ష పార్టీల ద్వారా, అధికార పార్టీల ద్వారా ప్రయత్నం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తెలుగువారి హక్కు, ఉత్తరాంధ్ర జీవనాడి. ఈ పరిశ్రమని సార్వత్రిక ఎన్నికల ముందు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ, త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమను మనం కాపాడుకోవాలి. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే నేను దీన్ని పూర్తి స్థాయిలో కాపాడుతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మొట్టమొదటిసారి ప్రైవేటీకరణ ప్రకటించిన కంపెనీకి ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు ఇప్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అది మెరుగైన ఫలితాలు ఇస్తుందని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఆ సందర్భంలో ఇచ్చిన డబ్బులు బ్యాంకులకు కట్టేసి, జీఎస్టీ కట్టేసి ఉత్పత్తిని 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం 100% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం. ప్రైవేటీకరణ చేయనివ్వకపోతే మీరు తిరగబడుతున్నారు, చేయొద్దని అంటున్నారు. కాబట్టి ఇది ఉత్తరాంధ్ర జీవనాడు అని చెప్తున్నారు, తెలుగువారి సెంటిమెంట్ అని చెప్తున్నారు. కాబట్టి దీనికి 100% మూసేస్తామని చెప్పి వాళ్ళు ఒక పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత ఉత్పత్తిని నిలిపిచేయడం, అనేక విభాగాలు, ప్రధాన విభాగాల్లో ఉత్పత్తి ఆపివేయడం, ఎంప్లాయీస్ని భయభ్రాంతులు గురి చేసి పంపించేయడం, అనేక విచ్ఛిన్నకర విధ్వంసకర చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడంతో ప్లాంట్ ఉత్పత్తి 50% పైన దిగజారిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అనేక మంది భయభ్రాంతులు రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే వీఆర్ఎస్ అనౌన్స్ చేసి మీరు వెళ్తారా లేదంటే మిమ్మల్ని బయటికి తోసేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావడంతో సుమారు 1,500 మంది వీఆర్ఎస్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరలా వీఆర్ఎస్ అనౌన్స్ చేశారు. 2021లో 20,000 మంది పర్మనెంట్ కార్మికులు, 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు 10,250 మంది పర్మనెంట్ కార్మికులు, 12,000 మంది, కేవలం 12,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతో ఈ ప్లాంట్ రన్ అవుతుంది. పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా ఈ ప్లాంట్ని ఎప్పుడు నడిపిస్తారని చెప్పి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు ఇచ్చారు. దాని మీద మానిటరింగ్ లేక, సరైన ఆజమాయిషీ లేక, ఎవరిని కూడా పట్టించుకోకపోవడంతో ఎవరి ఇష్టానుసారం యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరించి దీనికి 100% ప్రైవేటీకరణ తీసుకెళ్తున్నారు. ఈవేళ సగం మ్యాన్ పవర్ కూడా లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల నుంచి కేవలం 2.5 మిలియన్ టన్నులు, 3 మిలియన్ టన్నుల వరకు ఈవేళ రన్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇన్ని జరుగుతున్న గత 12 నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి. ప్రతి నెల కూడా 70%, 60% మాత్రం జీతాలు ఇస్తున్నారు. అయినా కానీ కష్టాన్ని కోర్చి కార్మికులు ఇది కన్న తల్లి లాంటి పరిశ్రమ, ఈ పరిశ్రమను కాపాడుకోవాలని చెప్పి జీతాలు లేకపోయినా పనిచేస్తుంటే దాన్ని మైండ్స్ లేకపోవడం వల్ల గత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరు కూడా ఒక కేజీ మైన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతగానన్నా తీసుకురాలా. దాని పర్యవసానం ఈవేళ మనం ప్రతి టన్ను ఉక్కు తయారు చేయడానికి
6,000 రూపాయల నష్టాన్ని మనం చూస్తున్నాం. ఓ పక్కన కార్మికుల జీతాలు 70%, 70%, 50%, 40% తీసుకుని జీతాలు పన్నంగా పెట్టి ఓ పక్క మైన్స్ లేకుండా 6,000 నష్టానికి కొనుగోలు చేస్తూ ఇవాళ 4,000 రూపాయల డిస్కౌంట్లకి మార్కెట్లో స్టీల్ అమ్ముకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఇది మొత్తం స్టాటిస్టిక్స్ అన్ని తీసుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ప్రభుత్వ రంగంలో సంస్థలో కొనసాగిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని మీరు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి సుమారు 6 పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పింది. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానమంత్రి ఎందుకు ప్రకటన చేయట్లా? ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుందని చెప్పి ప్రధానమంత్రితో మీరు ప్రకటన చేయించండి, సెయిల్లో విలీనం చేయండి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నడిచినట్టయితే నష్టాలు లేకుండా నడుస్తుందని చెప్పి గతంలో మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి దాన్ని మీరు మరొకసారి మననం చేసుకుని విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించాలని, మీకు ఈ ఎన్నికల్లో సుమారు 5 లక్షల ఓట్లతో జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా విశాఖపట్నం ఎంపీని గెలిపించాం, 1,00,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపించాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకు సత్తా మీకు చూపించాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పి భవిష్యత్ తరాలకి ప్లాంట్ను అందించడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32 మంది ప్రాణాలు త్యాగం చేశారు. 26,000 ఎకరాలు స్థలం ఇచ్చారన్నమాట. దేనికోసం ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఉంది. ఈ నిరుద్యోగాన్ని తొలగించాలంటే విశాఖపట్నంలోనే ఓ భారీ పరిశ్రమ విశాఖ ఉక్కుని నిర్మించాలని చెప్పేసి ఇటువంటి నిర్మించినటువంటి పరిశ్రమలో లక్షలాది మంది గత 30 సంవత్సరాల నుంచి కూడా కేంద్రానికి రాష్ట్రానికి టర్నౌట్ చేసి అనేకటువంటి నిధులు కేటాయించింది. మరి ఇటువంటి సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 21 మార్చి 3వ తారీఖున దీన్ని 100% అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కుదరదని చెప్పేసి బహిరంగంగా ప్రకటించారన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారన్నమాట. ఆ తీర్మానాలకు విరుద్ధంగా ఇవాళ ప్యాకేజ్ పేరు మీద కార్మికులకి అన్యాయం జరుగుతుంది, ఆ ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది. దాన్ని మీరు పునరాలోచించుకోవాల్సిందనమాట. ఇప్పటికే 1000 మంది కార్మికుల్ని తొలగించారు, ఇంకా పర్మనెంట్ కార్మికులు తొలగిస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ నుంచి కార్మికులను తీసుకొచ్చి పని చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రలో ఈ ఉపాధి పోతుంది. ఇవాళ కొత్త పరిశ్రమ ఎప్పుడు వస్తాయో తెలియదు మీరు అనుకున్న పరిశ్రమలు. కానీ ఉన్న పరిశ్రమలోనే 5 లక్షల మంది 10 లక్షల మందికి ఉపాధి పోతే ఇప్పటికే 1,00,000 మందికి ఉపాధి పోయింది. మీరు ఎవరికి సమాధానం చెప్తారు? అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మళ్ళీ ఒకసారి మీరు ప్యాకేజ్ మాకొద్దు, విశాఖ ఉక్కు కర్మాగారానికి అప్పులు వడ్డీలు వాయిదా వేయండి, మైన్స్ ఇవ్వండి, లేదా సెయిల్లో విలీనం చేయడానికి మీరు ఆ ప్రయత్నం చేయకపోతే మటుకు ఆ రోజు ఏ రకమైన త్యాగాలు జరిగాయి అదే త్యాగాలకి ఆంధ్ర ప్రజలు మరొక్కసారి పోరాడతారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ రానున్న కాలంలోనే తప్పకుండా ఇవాళ బీజేపీ ఇవాళ మాధవ్ గారు ఉన్నారనమాట. వాళ్ళ తండ్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి రోడ్ల మీద పోరాడారనమాట. మీరు కూడా పోరాడాలని చెప్పేసి మాధవ్ గారిని కూడా మేము అపీల్ చేస్తున్నాం అనమాట. అందుకని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త పరిశ్రమలు రాక ఆర్సీ మిట్టల్ అనమాట. ఆర్సీ మిట్టలు ఇవాళ అనేక ఫ్యాక్టరీలు మూసారు, అనేక లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని ఇవాళ వరకు చెల్లించలేదన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మరో ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి కారు చౌక్గా ఎన్ఎండిసి నుంచి మైన్స్ కేటాయించుకొని కారు చౌక్గా స్టీల్ ప్లాంట్ మన విశాఖలో ఉన్నటువంటి నక్కపిల్లి దగ్గర భూములు కాజేయడానికి తప్పించి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడపలేపారు? ఇవాళ ఆర్సీమెట్లో రష్యాలో 30 మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్ తీసుకొని అక్కడ మూసి వచ్చేసారనమాట. అటువంటి ప్రమాదస్తులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెంచి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మరొక పోరాటానికి సిద్ధమవుతారు. మీరు సరి చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఇవాళ విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకునేది తెలుగు ప్రజలు దమ్ముండి పోరాటం చేసి సత్తా ఉన్నారు. కానీ ఇలాంటి కుట్రల్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గుజరాతీ మార్వాడి వ్యాపారులు కొంతమంది చేస్తున్న కుట్రలను ఎదుర్కోవడంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళకి బానిసలాగా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పార్టీలు మారిపోయాయి అనుకుంటే బాధ కలుగుతుందండి. దయచేసి నేను అన్నదాన్ని తప్పని చెప్పండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇవాళ దాదాపు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళు తీసేయటం జరిగింది. ఎందుకు మాట మీరు నోర్లేం? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి?
మీకు మొత్తం ఎన్ని కలుపుకుంటే దాదాపు 20,000 మంది దెబ్బతినే పరిస్థితి వస్తే మీరు కొత్త ఉద్యోగాలు కల్పిస్తారంటున్నారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన రాయితీలు తీసుకెళ్లి గుజరాతీ గద్దలలాగా కొన్ని తన్నుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటే 100% ఎగ్జామ్షన్స్ అవి రావట్లేదు, ఉద్యోగాలు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేస్తా వాళ్ళ పర్మనెంట్ కార్మికులను కూడా వీఆర్ఎస్ 100 పొగబెట్టి పంపించి ఏర్పాటు చేస్తున్నారా? 9 నెలల బట్టి జీతాలు లేవండి, సిగ్గుండాలండి. మీ అంతవరకన్నా తెలుసా మీకు? చాలామందికి మీకు జీతాలు వస్తున్నాయి కదా, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, మిగతా వాళ్ళందరికీ వస్తున్నాయి కదా. విశాఖ ఉక్కు కర్మాగారం వాళ్ళకి అనేక మందిని ఇబ్బంది పెడుతుంటే మీకు మనసు కరగట్లేదా? ఆ గుజరాతీ ఫ్యాక్టరీ, మార్వాడి ఫ్యాక్టరీ కోసం, వాళ్ళ క్యాపిటల్ మైన్స్ కోసం మీరు ప్రయత్నిస్తున్నారా? అన్యాయం అండి. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్. ఇవాళ దయచేసి నేను తెలుగు జాతికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ నెత్తి మీదకి వచ్చేసింది ప్రైవేటు వ్యాపారాలను. అదానీ గారు 6 ముఖ్యమైన తెలుగు జాతికి వాళ్ళని దోచుకున్నారు. గ్రంథి మల్లికార్జునరావు గారి పవర్ ప్రాజెక్ట్ని, మధుసూదనరావు గారి పవర్ ప్రాజెక్ట్ని, విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం పార్ట్ని, డివిఎస్ రాజు గారి గంగవరం పోర్ట్ని, జీవి కృష్ణారెడ్డి గారి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, పెన్నా ప్రతాప్ రెడ్డి గారి 6 సిమెంట్ ఫ్యాక్టరీని కాజేసింది ఒక అదానీ గారు అండ్ కంపెనీని. మీరు ఆలోచించుకోండి, మీకు కూడా వ్యాపారాలు కూడా మీ వాళ్ళ విశాఖపట్నంలో, ఆదిలాబాద్లో, లేకపోతే కర్నూలులో, అనంతపురంలో ఇవాళ సామాన్యులు మా వయసులు లేదా మిగతా షాపులు పెట్టుకునే కూడా 90% గుజరాతీ మార్వాడి వ్యాపారులు వచ్చి ఆక్యుపై చేయట్లేదా? నేను అందరిని అంటలేదు, అందులో మంచి వ్యాపారం చేసుకోమనండి. కానీ ఇక్కడ మా పొట్ట కొడుతున్నారు అడుగున్న. లేవండి, వాళ్ళ విశాఖ కర్మాగారంలో కూడా 80-90% మంది ఉత్తరాది కార్మికులు పెట్టుకుంటున్నారు. తప్పండి. దయచేసి గమనించమని, ప్రజలను గౌరవించమని, గుర్తించమని, పోరాటం చేయమని కోరుతున్నాను. విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అంటూ 1600 రోజుల నుంచి నడుస్తున్న ఈ ఉద్యమం ఈరోజు మరో మలుపు తిరగబోతూ ఉంది. ప్లాంట్ వరకు ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఈరోజు కూడా విత్డ్రా చేసుకోలేదు. రూపాయి ఖర్చు లేకుండా చేసే నిర్ణయం సేల్లో కలపడం అనేది సేల్లో కలపలేదు. అలాగే సొంత గనులను కేటాయించడం కోసం భారత ప్రభుత్వం 100 సంవత్సరాల సరిపడా ఆయన ఉన్నప్పటికీ కూడా సొంత గనులను కేటాయించడం కోసం వెనకడుగు వేస్తూ ఉన్నారు. విశాఖపట్నం గుండా జపాన్కి ఎగుమతి జరుగుతుంది తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన ఇవ్వడం లేదు. పైపెచ్చు 20,000 మంది ఉన్న కార్మికుల్లో 10,000 మంది తగ్గించారు. వీఆర్ఎస్ పేరుతో బయటకు పంపిస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మందిని ఎటువంటి లేబర్ లాస్ కూడా ఫాలో కాకుండా పీకేయడం జరిగింది. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి భాష రాని వ్యక్తులను తీసుకొచ్చి ఈ పనిలో పెట్టడం కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు లోపల కార్ఖానాల్లో పెట్టి అక్కడే తిండి పెట్టి పనిచేసే విధంగా తీసుకొస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ, ఇది ఒక మార్వాడి కంపెనీ అర్థం కాని పరిస్థితిగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో టామ్ అని చెప్పి టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ని ఆర్ఎంహెచ్పి, సెంట్రల్ ప్లాంటు, రోలింగ్ మిల్ డిపార్ట్మెంట్లని కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగ విధానాలకి విరుద్ధం. కాబట్టి ఇవి ఎండాడాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కత్తిని వెనక తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం వాస్తవం. దాంట్లో 1,600 కోట్ల మినహా మిగతా డబ్బంతా కూడా వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు జిఎస్టీకి, ప్రభుత్వ రంగ బ్యాంకులకి కూడా అప్పులు చెల్లించారు తప్ప వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 9 మాసాల నుంచి చాలని జీతాలతో ఉద్యోగం చేస్తున్నారు. ఈరోజు కూడా 305% జీతాలు బకాయిలు ఉన్నారు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కాబట్టి డబ్బులు ఇచ్చి బ్యాంకులు కట్టుకోవడం కోసం కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం.